తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అక్రమ సంబంధాల నడుమ దాంపత్య జీవితాలు రోడ్డున పడుతున్నాయి. పరాయి మోజులో కట్టుకున్న వాళ్లకు ద్రోహం చేస్తున్నారు. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. భార్య ఉండగానే ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య, ఆమె బంధువులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వాసుకు 2.5 ఏళ్ల క్రితం పల్నాడు జిల్లా నగరేకల్ మండలం పళ్లకొండకు చెందిన నవ్యశ్రీతో వివాహమైంది. వాసు సత్తెనపల్లిలో ప్లాస్టిక్ హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వస్తువులు తీసుకొచ్చి సత్తెనపల్లిలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య నెలతప్పడంతో పుట్టింటికి పంపించాడు. అప్పటి నుంచి సత్తెనపల్లిలో ఒంటరిగా ఉంటున్నాడు. కాగా వ్యాపార నిమిత్తం తరచూ హైదరాబాద్ కు వెళ్తున్న సందర్భంలో బంధువుల అమ్మాయి గాయత్రితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. భార్య డెలివరీ అయ్యి ఇంటికొచ్చిన తర్వాత కూడా కొంతకాలం మాత్రమే ఉంచుకుని ఏదో ఒక కారణం చెప్పి ఆమెను తిరిగి పుట్టింటికి పంపేవాడు. అయితే తరచుగా భార్య వస్తానని చెప్తున్నా నేను ఊర్లో లేను, అందుబాటులో లేను అంటూ ఏడాది కాలంగా దాటవేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే గాయత్రిని హైదరాబాద్ నుంచి తీసుకొనొచ్చి సత్తెనపల్లిలో కాపురం పెట్టాడు. ఈ విషయం భార్యకు తెలియకుండా ఉండడం కోసం సత్తెనపల్లిలో 3 ఇళ్లు మారాడు. దీంతో వాసు వ్యవహారంపై భార్య నవ్యశ్రీ బంధువులకు అనుమానం రావడంతో అతనిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో సత్తెనపల్లి బోయ కాలనీలో వాసు గాయత్రితో ఉంటున్న విషయం తెలుసుకుని బంధువులతో కలిసొచ్చి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భార్య రాకను గమనించిన భర్త తప్పించుకునే ప్రయత్నం చేసిన వాసును నవ్యశ్రీ బంధువులు అడ్డుకోవడంతో వాసుతో పాటు ప్రియురాలికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరిని ఆటోలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గాయత్రి తన తల్లిదండ్రులకు చెప్పకుండా వాసుతో వెళ్లిపోయిందంట. అయితే ఆ విషయం తెలియని గాయత్రి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఇంతలోనే గాయత్రి ఇక్కడ ఇలా ప్రత్యక్షం కావడం గమనార్హం.